సెక్యూరిటీపై ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ అంతమొందించడమే కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని వినతి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు. కమ్మపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త షాపును ధ్వంసం చేసిన ఎల్లో గ్యాంగ్. ఇవాళ తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం. కాంగ్రెస్ హామీల వైఫల్యం, హర్ ఘర్ తిరంగాపై చర్చ. అమరావతిలో పేదలను తరిమివేసే కుట్రకు బాబు పన్నాగం. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారిని తరలించాలని నిర్ణయం. అమెరికాలో పర్యటిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునితో భేటీ. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాల అప్రమత్తం. విమానాల రాకపోకలను రద్దు చేయాలని నిర్ణయం. మీర్పేటలో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభ్యం. తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు. సెప్టెంబర్ 5న విచారణకు రావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశం. కోనసీమ కలెక్టరేట్ ముందు ఉపాధి కూలీల నిరసన. బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఆందోళన. ములుగు జిల్లా ఎడ్జర్లపల్లిలో అందుబాటులోకి కంటైనర్ ఆసుపత్రి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు మంత్రి సీతక్క ఆదేశం. కొమరం భీం జిల్లా గోవింద్పూర్లో పులి కలకలం. పంట పొలాల్లో అడుగులు ఉండటంతో గ్రామస్తుల భయాందోళన. నల్గొండ జిల్లా అనుములలో అర్ధరాత్రి ఉద్రిక్తత. పోలీస్ వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి, స్థానికుల ఆందోళన. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అక్రమ మద్యం తరలిస్తున్న 2 అరెస్ట్. 72 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లి శివసాగర్ బీచ్ లో యువకులను రక్షించిన పోలీసులు. సముద్ర స్నానానికి దిగి మునిగిపోతున్న 2 కాపాడడంపై ప్రశంసలు. వయనాడ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. 402కు చేరిన మృతుల సంఖ్య. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి. అతలాకుతలమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్. 13కు చేరిన మృతుల సంఖ్య. 40 మంది గల్లంతు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. వరదల్లో చిక్కుకున్న 201 మంది. బాధితులకు రిలీఫ్ మెటీరియల్ సరఫరా చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. జబల్పూర్లోని మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కరెంటు కష్టాలు. చదువుకోవటానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. ఫిజీలో భారత రాష్ట్రపతి పర్యటన. ఆ దేశ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము. వలస వ్యతిరేక ఆందోళనలతో బ్రిటన్లో ఉద్రిక్త పరిస్థితులు. హింసాత్మక ఘటనలతో ప్రధాని కీర్ స్టార్మర్ అత్యవసర భేటీ. పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ ప్రీ క్వార్టర్స్ లో భారత్ విజయం. క్వార్టర్ ఫైనల్ కు చేరిన తొలి భారత జట్టుగా రికార్డ్. పారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత బ్యాడ్మింటన్ లక్ష్యసేన్ పోరాటం. కాంస్య పతక పోరులో మలేషియాకు చెందిన ఆటగాడిపై పరాజయం.